హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఎంఎస్ ఎక్సెల్లో మనం ఎప్పుడైనా సరే 2.00 అని టైప్ చేసామనుకోండి, మనకు అది డెసిమల్స్లో రాదు. 4.000 చూడండి, నేను అది టైప్ చేసి ఎంటర్ అంటే నాకు పక్కకున్న డెసిమల్స్ వెళ్ళిపోతున్నాయి. మరి మీకు ఆ డెసిమల్స్ రావాలి అంటే ఎలా అంటే చూడండి, మీరు దేనికైతే డెసిమల్స్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది, ఇక్కడ హోమ్ ట్యాబ్లోనే నెంబర్ గ్రూప్లో ఇక్కడికి వెళ్ళేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ అని ప్రెస్ చేశాను అనుకోండి. చూడండి, నేను దేన్నైతే సెలెక్ట్ చేసుకున్నానో దాని అన్నిటికీ పక్కకి ఇక్కడ మీకు డెసిమల్స్ వచ్చాయి. ఈ డెసిమల్స్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఇంక్రీజ్ చేయొచ్చు, ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా డిక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇది మామూలు కావాలంటే దీనిలోకి వెళ్ళేసి జనరల్ని క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు మామూలుగా 1 2 3 ఇలా టైప్ చేస్తామో అలా వస్తుంది, డెసిమల్స్ రావు. చూడండి, మీకు దీనికి ఏదైనా మీ కరెన్సీ సింబల్ యాడ్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మీరు దేనికైతే మీ కరెన్సీ సింబల్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాలర్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి, నాకు అన్ని సెలెక్ట్ చేసిన అన్ని నెంబర్స్ ముందు నాకు ఇలా డాలర్ సింబల్ వచ్చింది. అలా కాకుండా నాకు పౌండ్ సింబల్ రావాలి అంటే నేను ఇక్కడికి వెళ్ళి పౌండ్ సింబల్ని క్లిక్ చేస్తే పౌండ్ సింబల్ వస్తుంది. మీకు ఇంకా మన ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీ సింబల్ కావాలనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి అంటే ఆ సింబల్ని నెట్ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని మన విండోస్లో ఫాంట్స్లో కాపీ చేయాల్సి ఉంటుంది. దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా ఇక్కడ మనకు డాలర్ పౌండ్ మాత్రమే కాకుండా ఇక్కడ ఫ్రెంచ్ కెనడా అని ఇవన్నీగా ఇక్కడ మీకు ఏది కావాలంటే ఆ సింబల్ని మనం ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఇలా క్లిక్ చేసేసి ఓకేని క్లిక్ చేయడం ద్వారా మీకు ఆ సింబల్ అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. మళ్ళీ మామూలు కావాలి అంటే చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి జనరల్ని క్లిక్ చేయడం ద్వారా నార్మల్గా అవుతుంది. ప్రతి దానికి మీకు ప్రతి నెంబర్కి పక్కన ఇక్కడ పర్సెంటేజ్ రావాలనుకోండి, ఈ పర్సెంటేజ్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ పర్సెంట్ సింబల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదేమో మీకు ఇక్కడ కామాస్ రావడానికి చూడండి, ఇక్కడ నాకు 7,899 ముందు 7 తర్వాత ఇక్కడ కామా వచ్చింది. మీరు ఇక్కడ జూమ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. ఇలా కామాస్ రావడానికి ఈ ఆప్షన్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు డెసిమల్స్ని ఇంక్రీజ్ చేయడానికి, ఇది వచ్చేసి డెసిమల్స్ని తగ్గించడానికి. ఇక్కడ జనరల్ అంటే కూడా మనకు ఏమవుతుందంటే కామాస్ వెళ్ళిపోయి ఇంతకుముందు ఎలా ఉందో అలా ఉంటుంది.